ఇది చదువు ఇప్పుడు. దానార్థే చతుర్థి. ఇదేంటి ఇక్కడ? దానార్థంలో ఇది దానం. కాదు కాదు, ఇది 4.4.1 ఉంది కదా, అది కూడా చదివేసి. యా 4.4.1 దానార్థే చతుర్థి. సంస్కృతంలో చెప్పుదండి ఏమంటావు? చత్ ఇప్పుడేమో చతుర్థ స్తవకే చతుర్థ పాఠే చతుర్థ పాఠ. ప్రథమ అభ్యాస. అంతే. ఉత్తమం. సో అభ్యాసం కాదు కానీ ప్రథమ బిందవ, ప్రథమ బిందు. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకా అభ్యాసాలు స్టార్ట్ కాలేదు, దీని గురించి చెప్తున్నాడు ఇప్పుడు. దాని గురించి చెప్పిన తర్వాత అభ్యాసాలు మనకిస్తాడు చేయమని. ఓకే. అది ఇది మనం చేసేది. ఇదేమో పాఠం అన్నమాట, లెసన్ ఇది. ఓకే. సో ప్రథమ బిందు ఒకటే ఉంది కాబట్టి ప్రథమ ప్రథమ బిందు. భాగే అనొచ్చా? ఫోర్త్ భాగే చాప్టర్ 4th లెసన్ లో ప్రథమ భాగం అన్నట్టు. అంతే, భాగే కూడా చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో ఇక్కడ భాగే అని రాసేసుకోండి మీరు అక్కడ. భాగః బిందుః ఏదైనా భాగే. ఓకే. తర్వాత ఏమంటున్నారు? దానార్థే చతుర్థి. దానార్థే అంటే ఏంటి? దానం ఇవ్వడం కోసం చతుర్థి. కోసం కాదు, ఇక్కడ ఏమన్నారు? లో. అర్థే అంటే దానార్థే దానం షష్ఠి ఇవ్వడంలో. సప్తమిలో ఉంది కదా. యా యా దానం ఇవ్వడములో అంటే దానం ఇచ్చే సందర్భములో. ఏం అర్థంలో, వాడతాం? దానం అర్థంలో. సో దాన అనేది దానక్రియ ఎప్పుడైతే జరుగుతుంటుందో ఆ సందర్భములో ఏం వాడాలి? చతుర్థి. చతుర్థి విభక్తిని వాడాలి అని చెప్తున్నారు. అంటే దాన అంటే ఏంటి? దానం ఇవ్వడం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి ఏవైతే ధాతువులు ఉన్నాయో, ఓకే, ఏ ధాతువులు ఉన్నాయో, దానికి చాలా ధాతువులు ఉన్నాయి. సో కొన్నింటికి కొన్ని ధాతువులు ఉంటాయి కదా. సో వాటిని ఏమంటాం మనము? పర్యాయ పదాని. ఏమంటాము? పర్యాయ పదాన్ని లేదా అభిధానాన్ని ఏమంటాము? అభిధానాన్ని అంటే పర్యాయ పదాలు. ఓకేనా? దానానికి పర్యాయ పదాలా? కాదు, అభిధానాన్ని అంటే దీన్ని తెలుగులో పర్యాయ పదాలు అంటాం. ఓకే. పర్యాయ పదాలు అనే ఈ పదాన్ని సంస్కృతంలో ఏమంటాం? అభిధానాన్ని. సో అభిధానాన్ని అంటే పర్యాయ పదాలు. సో పర్యాయ పదం అని చెప్పాలి అంటే అభిధానం అంతే. ఓకే. సరే చెప్పండి. యా అర్థమైందా? ఓకే. తర్వాత చతుర్థి. ఇదేవి లింగంలో ఉంది? చతుర్థి. చతుర్థి అనేది ఏంటిది? విభక్తి. విభక్తి. చతుర్థి విభక్తి అన్నమాట ఇక్కడ. ఓకేనా? చతుర్థి అంటే చతుర్థి విభక్తి, స్త్రీలింగం. సో చతుర్థి విభక్తి చేత ఎలా చెప్తారు? చతుర్థి విభక్తేన విభక్త్యాయ. విభక్త్యయ. ఏంటి విభక్త్యయ? చతుర్థి విభక్తి చేత అన్నావు కదా, విభక్త్యయ. అదేంటి అదే పదం? తృతీయాలో విభక్తి చెప్పాలి. అనేది స్త్రీలింగం కదా. స్త్రీలింగంలో ఏం చెప్తారు? ఇకారాంతం ఉంది కదా, ఏదున్నా కూడా అప్పుడు అయా వస్తది కదా. మరి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు విభక్త్యయ. మళ్ళీ యయా ఏంటి? అయా అంటున్నావు, యయా చెప్తున్నావు. విభక్తయ. విభక్తయ. అరే తీలో ఉన్న ఈకారాన్ని తీసేయి. విభక్త్యా. దీర్ఘం. విభక్త్యా. అవునా? లతయా అన్నింటికి ఇప్పుడే చెప్పాను. లతయ అకారం కదా, ఇది విభక్తి ఇకారం కదా. ఏదున్నా స్త్రీలింగాలన్నీ కూడా ఏం చెప్పుకున్నాం ఇందాక? ఫస్ట్ అయానే వస్తుంది. అన్నిటికీ స్త్రీలింగాలన్నిటికీ ఏమొస్తుంది? విభక్త్యా అనాలి ఇప్పుడు. అయా అయా వస్తుంది స్త్రీలింగాలన్నిటికీ. సో విభక్త్యా. ఓకేనా? విభక్త్యా. ఓకే. సో ఇప్పుడు చతుర్థి అనేది చెప్పండి. చతుర్థ్యా. మొత్తం కలిపి చెప్పండి. చతుర్థ్యా విభక్త్యా. ఓకే. సో విడదీసి రాస్తే అది చతుర్థి విభక్త్యా. అదేమైంది?
సమస్త పదం అయ్యింది. ఓకే, ఉమ్, సమస్త పదం అది. ఓకే, ఉమ్. వెళ్ళండి. ఇది ఎవరన్నా చెప్తారా? ఇంకా వేరే వాళ్ళని అడుగుదాము. ఉమ్. యా. మాగే ఉన్న ప్రత్యయాలు చెప్పండి, చతుర్థి విభక్తికి వచ్చే ప్రత్యయాలు. విభక్తికి వచ్చే ప్రత్యయాలు రాసుకుందామా? తర్వాత గే భ్యాం భ్యస్, గే భ్యాం భ్యస్. ద్వితీయ ద్వివచనం సేమ్ ఉంటుందా ఇక్కడ కూడా? తృతీయ విభక్తి లాగే భ్యాం. పంచమిలో కూడా సేమ్ ఉంటుంది, భ్యాం. ఉహు. గసి భ్యాం భ్యస్. ఓకే, సో ఇదైతే రాసుకోండి, గే భ్యాం భ్యస్. ఉమ్. ఓకే, సో గేలో ఏం మిగులుతుంది? ఏ మిగులుతుంది. ఓ. ఓకే, సో ఉమ్. భ్యాం అలాగే ఉంటుంది. భ్యస్సులు ఉమ్. ఏమైపోతుంది? భ్యః. భ్యా. ఓకే, అక్కడ ఆరోస్ పెట్టవా? దిస్ వన్ చేంజెస్ టు దిస్ వన్ అని. సో స్క్రీన్ షాట్ తీస్తాను. చేంజెస్ ఏముండదు, చేంజెస్ ఏం కాలేదు ఇక్కడ. ఇంకే నుంచి ఏ అవుతుంది కదా అది అట్లా. ఆహా, ఇందులో ఉన్నది గకారం పోతే ఏ మిగిలింది కదా, అట్లా. అదే ఉమ్. అది పోతే ఇది మిగులుతుంది అని. ఆ. సో ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇది భ్యామ్ అలాగే ఉంటుంది. భ్యామ్ అది మనం ఇక్కడ పెట్టేసుకున్నాక డిటోది. ఈ భ్యస్ ఏంటి? భ్యః. గే భ్యాం భ్యస్. ఇది గమనిస్తూ ఉండండి ఇప్పుడు. ఓకేనా? ఏమయ్యింది ఇది అనేది చతుర్థి విభక్తి ప్రత్యయాలు అని రాయాలా? అంతే. యా. ఓకే. సో ఇప్పుడు ఇది చెప్పండి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఇది? పైదా ఫస్ట్ గృహిణీ ఫస్ట్. గృహిణీ భిక్షుకః. మళ్ళీ దానికి సెంటెన్స్ గృహిణీ భిక్షుకాయ భిక్షాం యచ్చతి ఆర్ దదాతి. ఇక్కడ యాక్చువల్గా ఓకే, యా. సో ఇక్కడ మనకి ఏమన్నాము? గే భ్యాం భ్యస్ అన్నాం. ఏమన్నాము? గే భ్యాం భ్యాం భ్యస్. భ్యస్. ఒక్కసారి ఏంటి, ఎవరినైనా గ్రూప్లో మనకు ఒకసారి మెసేజ్ పెట్టారా? ఈ శాంత గారు వస్తారు కదా, ఏమైందారు పెట్టినా అదే క్లాస్ స్టార్ట్ అయిందని ఏమైనా పెడతారా? లేకపోతే మిస్డ్ కాల్ ఇస్తే దాన్ని చేస్తారా మీరు? చూసుకోవాలి కదా, ఇదైతే చూసుకోవాలి. చెప్పబడుతుంది కదా. యా. మ్యూట్ లో ఉంటాను. ఇందాక అనుకున్నా నేను. అవునా? ఆవిడ ఇంట్రెస్ట్ గా వస్తుంటారు కదా. వస్తారు కదా, అందుకే అదే. ఓకే, సరే. చెప్పండి. సో ఇప్పుడు మనకి ఏమైంది అక్కడ? గే ఏగా మిగులుతుంది. భ్యాం భ్యస్ భ్యః అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇంగే ప్రత్యయం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు భిక్షుకః అనేది ఉంది, అవునా? సో ఇక్కడ ఇది ఏంటిది? పుల్లింగ శబ్దము, అకారాంతం, అవునా? అకారాంతం. సో ఇప్పుడు మనకి ఏమైంది? అది గేలో ఏం మిగిలింది? ఏ మిగిలింది కదా. మరి ఇక్కడ ఏమన్నా కనిపిస్తుంది అందులో? అదే నాకు డౌట్ వచ్చింది. ఏమన్నా ఇవన్నీ ఏం కనబడట్లేదు అక్కడ మరి. సో అప్పుడు ఏమైపోయింది? వాటికి ఆదేశాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి దానికి? ఆదేశాలు. ఏం ఆదేశం కనిపిస్తుంది ఇందులో? ఆయా. ఏం కనిపించింది? ఆయా. ఆయా. సో భిక్షుక ఉంది, దాంట్లో ఏం యాడ్ అయింది? ఆయా యాడ్ అయింది, అవునా? సో కానీ ఏ రావాలి కదా మరి అక్కడ. అదే ఆదేశం అంటేనే అది అది మొత్తం పోయి కొన్ని వేరే వేరే వచ్చేసి ఏకి యా వచ్చింది, దానికి ఇంకొకటి ఏదైతే ఉందో దీనికి ఆ దీర్ఘమైంది. వేరే సందర్భాలలో అట్లా ఏమైంది? ఇక్కడ ఇక్కడ ఆ అయింది, ఇక్కడ ఏ స్థానంలో యా వచ్చింది. ఇవన్నీ మీకు కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు? ఏ దగ్గర ఆ యా అని పెట్టేసుకోండి.
ఓకే మ్మ్. ఇప్పుడు సూత్రాలు లేకుండా మనం చెప్పుకోవాలి కాబట్టి ఇంగి అనే దాంట్లో మిగిలింది ఏంటి ఏ గే గేలో గీ కాదు ఓ గే ఇంగీనా గేనా గే. సో గేలో ఏం మిగిలింది ఏ మిగిలింది ఏ ఎలా మిగిలింది మిగిలింది కొంచెం చెప్పరా మళ్ళీ? కదా దానికి ఒక సూత్రం ఉంది లషక్వ తద్ధితే ఓ కదా ఓకే. లషక్వ తద్దితే లాషాకు. ఓకే. ఆ, దాంట్లో లషక్వ తద్ధితేలో లా తర్వాత షా తర్వాత కు 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 అంటే ఏంటి అది కాగుడి కా కవర్గం సో కవర్గంలో ఏముంది ఇంకా ఉందా ఉంది. సో దానికి లోపం అన్నమాట లషక్వ తద్ధితే అంటే ఏంటి లషకు అతద్ధితే అన్నమాట లేకుండా. ఓకే. అతద్ధితే అంటే ఒక ప్రత్యయం అది ఓకే సో అతద్ధితాలు దేనికి వస్తాయి క్రియలకు వస్తాయి మరి ఇది క్రియలతో వచ్చినటువంటిదా శబ్దంతో కాదు కదా, వచ్చినటువంటి ఇది ఒక ప్రత్యయం కదా. సో ఇది అతద్ధితం అంటున్నాం తద్ధితాలేమో దేనికి వస్తాయి శబ్దాలకు వస్తాయి మరి ఇది క్రియలకి రావాలి అవునా అతద్ధితే అంటున్నాం సో మరి ఇక్కడ ఏంటి అంటే ఏమన్నారు ఇక్కడ ఈ సుప్పు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికి దేనిలాగా తీసుకోవాలి అతద్ధితం లాగా తీసుకోవాలి ఓకే సో అప్పుడు ఏమైపోయింది దీంట్లో తీసేస్తుంది లోపం అయిపోతుంది. లోపం వస్తుంది ఓకే అన్ని సుప్రత్యయాలు అన్ని అదే ఉమ్? ఇప్పుడు అన్ని మనకి- అన్ని అన్ని ఆ, అన్ని అన్ని ప్రత్యయాలు కాదు ఇప్పుడు గీలోనే ఇది వస్తుంది కదా గీలోనే వచ్చింది అది అంటే ఓకే. ఇంగీ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ గీ ప్రత్యయాన్ని ఎలా తీసుకోమన్నారు ఈ సూత్రంతో చేసాం. అతద్ధితం అయిపోయింది అంటే లోపం లోపం అయిపోయింది. చేయమన్నారు ఉమ్. ఓకే సో ఇది అప్పుడు అతద్ధితం గే ఏగా మిగులుతుంది అని రాసుకోవాలా ఇంగి అంటే ఏంటి గకారంతో మొదలైనటువంటివి అన్నీ అన్నమాట గకారంతో మొదలైన ప్రత్యయాలన్నీ ఏమున్నాయి గే ఉంది ఇంగి ఉంది సో అట్లాంటివి సో ఇప్పుడు గే అనేది మనకి ఫోర్త్ విభక్తికి చెప్పాను కదా ఇప్పుడు ఏంటో గే భ్యాం ఏంటి బిస్ బిస్ భ్యస్ భ్యః బిస్ భ్యస్ భ్యస్ భ్యాం భ్యస్ భ్యాం భిస్ అయిపోయింది అది కదా సో ఇప్పుడు ఏంటి గే భ్యాం భ్యస్. సో గే భ్యాం భ్యస్ సో గే భ్యాం భ్యస్సులో ఏంటి ఈ గకారాన్ని అతద్ధిత ప్రత్యయంగా తీసుకోమన్నారు అయితే అతద్ధితం కాబట్టి ఇది తీసుకుంటే అది లోపం అయిపోయింది మిగిలింది ఏంటి మరి ఏ మిగిలింది. ఏ మిగిలింది సో ఈ ఏకి ఆదేశం ఏంటి యకారం ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి అకారానికి ఏంటి దీర్ఘం చేసుకోవాలి సో మొత్తం కలిపి ఏమైంది ఆయా ఓకే సో ఏమైంది మొత్తం కలిపి ఆయా. ఆయా ఏకి ఆదేశము యా వచ్చింది ఇక్కడ అకారానికి ఆదేశం ఏంటి ఆ అంటే కా అలాగా అర్థమైందా ఇది కూడా ఒక సూత్రం ప్రకారం వస్తుంది కదా. సూత్రాలు ఇక్కడ 2 సూత్రాలు ఉంటాయి 2-3 సూత్రాలు వస్తే అప్పుడు అదవుతుంది అనమాట ఏకి అకారం ఆదేశంగా వస్తుందా ఏకి అకారం కదా యా కదా ఏం యా రాసాం? యా ఆదేశంగా వస్తుందా ఆ. ఆదేశం అంటే ఏంటి దాని ప్లేస్ లో ఇది వస్తుంది అనమాట ఆ, ఓకే సరే అండి ఆదేశం కాకుండా ఇంకోటి ఏంటిది దానికి యాడ్ అవుతుంది అప్పుడు అది ఆగమం ఆగమం ఓకే ఆదేశం అంటే రీప్లేస్ చేస్తుంది కరెక్ట్ హ్మ్. నేను ఒకటి మెసేజ్ టైప్ చేసి పంపిస్తున్నా కరెక్ట్ కాదో చెక్ చేయము ఒక నిమిషం ఇప్పుడు అందుకని బిక్కాయ అవుతుంది అక్కడ. భ్యస్ అంతే గే భ్యాం భ్యస్ సరే శాంతగా రావట్లేదు. మెసేజ్ రావట్లేదు. పెడదాం అనుకున్నారంట మర్చిపోయారంట. ఓ అచ్చా ఓకే యా సరే ఇప్పుడు ఏమైంది ఇక్కడ భిక్షుకలో అకారం ఉంది అవునా సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు రామ ఉంది ఓకే ఈ రామాకి మనకేం చెప్పుకున్నాం గే అనే ప్రత్యయం అవునా ఏకవచనానికి ఏంటి గే కదా సో ఇప్పుడు దీంట్లో గేలో ఏమైంది ఏ వచ్చింది ఏ మిగిలింది కదా సో ఏ మిగిలిన తర్వాత దీనికి ఆదేశం ఏంటి యా యా. ఓకే సో ఇప్పుడు ఇక్కడ అకారాంతం కాబట్టి దీనికి ఏం చేస్తాము
అవునా? ఉమ్, ఆ పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు కలపండి, రామాయ. అర్థమైందా? ఉమ్, ఓకే. అకారాంతానికి దీర్ఘం పెట్టుకుంటాము. అవునా? సో ఉమ్, ఇప్పుడు భిక్షుక చెప్పండి. భిక్షుకాయ. భిక్షుక గే, ఇది ఏ, చెప్పండి ఇలాగా. ఆ, భిక్షుక గే. తర్వాత అదేమైంది? ఏకి ఏ ఈ అవుతుంది, తర్వాత ఏ ఏకి మిగులుతుంది. తర్వాత యా అవుతుంది. ఆ, ఏ మిగులుతుంది, ఏకి యా, ఆదేశం యా, యాకి ఆదేశం యా, అండ్ దానికి దీర్ఘం దీర్ఘం పెట్టుకోవాలి. పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేయండి, భిక్షుకాయ. భిక్షుకాయ. ఓకే. ఇప్పుడు ఇంద్ర శబ్దం ఉంది, చెప్పండి ఎలా చెప్తారు? ఇది ఆ తర్వాత దీర్ఘం ఇంద్ర వస్తుంది కదా, మ్మ్. అది ఆ, యాకి యాడ్ చేయటం, యా అట్లా ఇంద్రాయ. అట్లా కాదు, ఇట్లా చెప్పండి ఫస్ట్ గే. గే. అవునా? ఉమ్, తర్వాత ఒకసారి కవిత మ్మ్. మెసేజ్ చేసా నీకు, చూడవా ఇది ఎట్లా వస్తుంది అనేది టైప్ చేసా. ఓకే, ఇందులో పెట్టినా, చాట్ లో పెట్టినా. ఒక నిమిషం. ఏమన్నావు? సూత్రాన్ని అనుసరించి గకారంతో వచ్చే ప్రత్యయాలన్నిటిలో ఏ మిగులుతుంది. ఓకే. సో తర్వాత దానికి యా ఆదేశం అవుతుంది. ఆ తర్వాత చివరిగా గేయ. ఆ, గే యాగం మిగులుతుంది. యాగ ఓన్లీ ఫైనల్ గా యా ఉంటది కదా అని. గే యా అవుతుంది. ఓకే. ఉమ్. సో అన్నిటికీ కాదు, గే గా ఇంకా ప్రత్యయంతో ఒక వచ్చే వాటికి. అన్నిటికీ అలా రాదు. ఇప్పుడు ఓ దీనికి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అక్కడే రాసుకోండి అది. ఓకే. ఆ, గకారం ఇత్తు సో సంజ్ఞ గురించి చెప్పుకున్నాం మనం అన్నిట్లో అని కదా. ఓకే, అప్పుడు నేను పైన సవరించాలా మరి? జకారంతో వచ్చే ప్రత్యయాలన్నిటిలో కాదని రాయాలా? గకారంతో వచ్చే వాటిల్లో ఏ మిగులుతుంది అది కరెక్ట్. ఓకే. ఓకే. తర్వాత దానికి యా ఆదేశం అవుతుంది అనేది ఇక్కడ తప్పు. తర్వాత ఏకి యా దేనికి? ఆదేశం ఎప్పుడు ఎప్పుడు అవ్వదా? ఒక్క కొన్నిసార్లు నిమిషం, అవుతుందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఉమ్, ఇక్కడ ఏ ఉంది కదా. ఉమ్, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, అన్నిటికీ అకారాంతమే ఉండదు కదా. సో వాటికి ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రత్యయాలు అవి. సో ఓకే. కాబట్టి అది ఉండదు. ఉహుం, అన్నిట్లో ఇంకేనే ఉండదు కదా. ఓకే. ఆ, అర్థమైందా? గకారంతో వచ్చే ప్రత్యయాలు అన్నిటిలో ఏ మిగలదు, ఇక్కడ ఓకే. మిగులుతుంది. కానీ ఓకే. అప్పుడు మరి అట్లా ఏం ఎడిట్ చేయాలి, ఎట్లా చేయాలి అది? గకారంతో వచ్చే ప్రత్యయాలన్నిటిలో రాయకుండా ఇక్కడ జస్ట్ ఈ గే గురించి మాట్లాడు అక్కడ. ఉమ్, లషక్వతద్ధితే అనే సూత్రాన్ని అనుసరించి ఉమ్, గకారములో ఏ మిగులుతుంది అంతే. ప్రత్యయాలలో అని రాయక్కర్లేదా? ఆహా, ఓకే, గకారం వచ్చినప్పుడు ఏ మిగులుతుంది అందులో? అంతే. ఓకే. గకారం వచ్చినప్పుడు కాదు, గే ప్రత్యయములో ఏ మిగులుతుంది. ఫస్ట్ గేనే రాసా, మళ్ళీ నువ్వు తర్వాత గా, అది గా వచ్చినప్పుడు ఆ, నేను ఏ ఇది నీకు అవుతుంది. నోట్స్ మళ్ళీ రాసి పంపిస్తాను, లేకపోతే ఇది మళ్ళీ వినండి. ఓకే. ఇక్కడ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఎక్కువ ఇదైపోతుంది కదా ఓకే. కాన్సెప్ట్. సో ఓకే, ఐ లీవ్ ఇట్ లైక్ దట్. నేను యా, పంపించాను గ్రూప్ లో. ఓకే. యా, వద్దు వద్దు. ఉమ్, సో ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పిన విషయాలు మీకు 3 విషయాలు చెప్పినాను, నువ్వు అన్ని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నావు. నేను చెప్పను. ఓకే. అదే అదే ఇక్కడ నేను చెప్పను. చెప్పండి. గే చెప్పండి. ప్రత్యయంలో ఉమ్, ఏ మిగులుతుంది, ఉమ్, తర్వాత యా ఆదేశంగా వస్తుంది. ఏ స్థానంలో యా ఆదేశంగా వస్తుంది ఉమ్, దానికి మన శబ్దానికి ఉమ్. దీర్ఘం చేసుకోవాలి. అకారాంత శబ్దానికి అకారాంత దీర్ఘం. శబ్దానికి దీర్ఘం చేసుకోవాలి. ఉమ్, దానికి ఉమ్. దీర్ఘం చేసుకొని యా ఆదేశం దాన్ని యాడ్ చేయాలి. అంతే. మళ్ళీ ఓకే. ఒకసారి చెప్పరా, ఏ ఎప్పుడు ఏ ఏ మిగులుతుంది తర్వాత? దానికి ఏకి యా ఆదేశంగా వస్తుంది. అంతే. సో అప్పుడు ఇంద్రాయ అయింది అలాగా. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మళ్ళీ ఒక్కసారి విను శ్రీదేవి. ఇక్కడ ఉమ్, ఏముంది, గే అనేది ఉంది. ఇలా 21 ప్రత్యయాలు ఉన్నాయి మొత్తం. అవునా? 7 విభక్తులు, 3 వచనాలు. అవునా? ఉమ్. మొత్తం ఎన్నైతే? 12 అది 18 18. 21 7, 21 3, 21 21. సో ఈ 21 ప్రత్యయాలను ఏం చెప్పుకున్నాం మనము? 21 ప్రత్యయాలను ఏమన్నాం? సుప్రత్యయాలు. సుప్రత్యయాలు అన్నాం. ఈ సుప్పు ప్రత్యయాలలో మరి గకారం ఎక్కడెక్కడ వస్తుంది? ఇక్కడ చతుర్థిలో ఏమొచ్చింది? గే వచ్చింది. ఏ వచ్చింది. అవునా? సో గకారముతో మొదలైనటువంటివి ఏమేమి ఉన్నాయి? 4 ప్రత్యయాలు ఉన్నాయి.
ఓకే, ఇంకా సి. ఓకే, సో అప్పుడు కూడా ఇంకే ఏ ఎందుకు వస్తుంది? రాదు కదా, వస్తుందా? గే ఉన్న వాటికి అన్నిటికీ వస్తుంది అన్నారు. అన్నిటికీ రాదు, అది తప్పు రాసింది. అయితే ఇది చూడండి, గకారము లషక్వ తద్దితేతో పోతుందని చెప్పినాను నేను. ఒక్కటే విషయం చెప్తే మీరు ఇంకోటి వేరేది యాడ్ చేసుకున్నారు. అది సో వినండి, ఏం చెప్పాను నేను? గకారం అనేది లషక్వ తద్దితే అనే సూత్రం ద్వారా పోతుంది. అర్థమైందా? ఇవన్నిట్లో మిగిలింది ఏంటి మరి? అన్నిట్లో ఏనే మిగులుతుందా? ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ పైన ఏ మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది? ఎక్కడ? ఇక్కడ రెండవది నేను గీతలు పెట్టిన గ్రీన్ గిస్సా గిస్ ఏంటది రెండోది? ఈ మిగిలింది. ఈ మిగిలిందండి. తర్వాత మూడవది చూడండి, ఇది గసి. గసి గసిలో గా పోతుంది, సి ఉంది. గా మొత్తం ఎందుకు పోతుంది? అచ్చులు ఉంటాయి కదా అందులో. అసి. ఆకారం ఉంది. మిగులుతుందండి. అసి ఏముంది అక్కడ? అసి. అసి అసి అసీలో మళ్ళీ ఇక్కడ అనునాసిక అచ్చు, ఇది కూడా పోయింది. ఏం మిగిలింది? అస్. అస్ అస్ అంటే ఏంటి ఇప్పుడు? ఆహా. అర్థమైందా? చివరిగా ఉంది కదా, విసర్గ అవుతుంది కదా అది. ఇప్పుడు ఏంటిది? ఇది అస్. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది అది? అస్ అనేది ఆహా. ఆహా. అర్థమవుతుందా? ఇప్పుడు పైన దానికి ఏమొచ్చింది? ఏం మిగిలింది? ఏ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? ఈ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? ఆహా. ఇక్కడ ఏం మిగిలింది? ఆహా. ఆహా. అర్థమవుతుందా? సో గకారం గురించి చెప్పినాను నేను, లషక్వ తద్దితే అనే సూత్రం ద్వారా లోపిస్తుంది అనే విషయానికి. గకారం లోపిస్తుంది అనుకోవాలి, అంతేనా? అంతే, ఆ సూత్రం ద్వారా అదొకటే లోపిస్తుంది. అదే మిగిలింది ఏంటి అనేది అది నీకు ఏ ప్రత్యయమో చెప్తే కదా తెలిసేది. యా. అది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లషక్వ తద్దితే సూత్రం అనుసరించి గా ప్రత్యయంలో గకారం లోపిస్తుంది. ఆ ప్రత్యయం ఎక్కడి నుంచి తెచ్చావు? గే. అదే గే ప్రత్యయంలో గకారం లోపించి ఏ మిగులుతుంది. ఏ మిగులుతుంది? ఏ యా అవుతుంది, తర్వాత ఏకి యా ఆదేశం అవుతుంది. సో మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ముందున్న దానికి అకారాంతానికి ఆకారాంతం దీర్ఘం చేస్తాం. అవును, దీర్ఘం చేసి అకారాంత శబ్దాలకి దీర్ఘం చేసుకొని దానికి రూపం యాడ్ చేస్తాం. ఇది కలిపేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ద్రోణాచార్య ఉంది, ఏకలవ్య ఎలా చెప్తారు? దాన్ని చతుర్థిలో చెప్పండి. ఏకలవ్య తర్వాత గే. ఇది చెప్పండి మీరు, ఇది నేర్చుకుంటే మీకు వస్తుంది, లేకపోతే ఇంతసేపు శ్రమ పడిందంతా పోతుంది కదా. సో చెప్పండి, గేలో మిగిలింది ఏంటి? ఏకి ఆదేశం ఏంటి? ఈ యా ఆదేశంగా రావాలంటే ఏముండాలి? అకారాంత శబ్దం కాదు, అకారాంతం ఉండాలి. ఓకే, అకారాంతం ఉంటేనే అక్కడ యా ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు ఈ యా వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ దీర్ఘం అవుతుంది. అర్థమవుతుందా? దేని తర్వాత ఏంటి అనేది? ఇక్కడ అకారాంతం ఉంటేనే ఇక్కడ యా వచ్చింది. గేలో ఏకి ఆదేశం యా రావాలి అంటే ఎవరు ఉండాలి? అకారాంత శబ్దం ఉండాలి. ఓకే, సో మరి అకారాంత శబ్దమేనాది? సో అకారాంతం కాబట్టి ఏకి యా ఆదేశం వచ్చింది. సో ఇప్పుడు యా అనేది పక్కన ఉంది కాబట్టి ఇక్కడ దీనికి ఏమైంది? దీర్ఘమైంది. అది యా. అర్థమైందా? సో అప్పుడు ఏకలవ్య యా ఏంటి? ఏకలవ్యాయ అంటే ఏంటి? ఏకలవ్యుని కొరకు. సో ఇప్పుడు చతుర్థి విభక్తి ఏం చెప్తుంది ఆన్సర్? అది కొరకు, కొరకున్కై. ఏంటది? కొరకున్కై. వలన కూడా వస్తుంది కదా. వలనన్ కంటెన్ పట్టి పంచమే, అది పంచమే. ఓకే, కొరకున్ కోసము కొరకు కొరకున్కై. అతనికై
కదా, అతనికై తీసుకొచ్చాను, అతని కొరకు. ఉమ్, కొరకు కోసం కూడా అతని కోసం. కోసం. ఉమ్. కొరకునికై అంటాం కానీ కోసం అని చెప్పాము, కాకపోతే అది కూడా మన భాషలో వాడతారు. ప్రత్యయాలు చెప్పే విభక్తుల్లో దాంట్లో మాత్రం మనకి వాడరు కదా. ఓకే. ఓకే. సో కర్ణః, కర్ణః అనేది ఏంటిది, ఎలా చెప్తాము? కర్ణః. అకారాంత ఇది శబ్దం. అకారాంత శబ్దం. అకారాంత శబ్దానికి గేకి ఆదేశం ఏంటి? ఏ ఏ ఏలో ఆదేశం ఏ కదా, ఏ మిగిలింది. మిగులుతుంది. ఏ ఏ మిగిలింది. యా ఆదేశం. యా ఆదేశం. యా ఆదేశం ఎప్పుడు వస్తుంది? అకారాంతం అయితే. అకారాంతం అంటేనే. ఓకే. సో ఇప్పుడు యా ఉంది కాబట్టి ఇక్కడ ఈ అకారాంతం ఏమవుతుంది? దీర్ఘం. దీర్ఘం. సో అప్పుడు ఇదేమైంది? కర్ణ అనేది కర్ణా. యా, కర్ణ. యా. యా. కర్ణాయ. అర్థమైందా? ఓకే. ఇంద్ర, ఇంద్ర ఎలా చెప్తారు? ఇంద్ర, ఇది అకారాంత శబ్దమే. ఇది కూడా అకారం. ఇంద్రాయ అవుతుంది. మొదలు నుంచి చెప్పాలా? అదే చెప్పండి, అదే కదా నేర్చుకుంటున్నారు ఇప్పుడు. గే ప్రత్యయము ఏ మిగులుతుంది. గే ప్రత్యయంలో ఏ మిగులుతుంది. ఏకి యా ఆదేశంగా వస్తుంది. అకారాంత శబ్దం కాబట్టి దీర్ఘం చేసుకొని ఈ యాని కలపాలి. ఇంద్రాయ. సో ఇక్కడ యా ఎందుకు వచ్చింది? యా అదే ఏకి ఆదేశం యా ఎందుకు? అన్నిటికి అది వస్తుంది అలాగా. అకారాంతం ఉంది అకారం ఆదేశం కదా అది. అదే ఎందుకు వచ్చింది? అకారాంత శబ్దం కాబట్టి. అకారాంత శబ్దం ఉంటేనే యా వస్తుంది, లేకపోతే ఏముంటుంది? అది రాదు ఇంకా. వేరేది. సో వేరేదన్నా రావచ్చు, లేకపోతే అది అట్లాగే ఉండొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏంటి? అకారాంతం ఉంటేనే. ఓకేనా? అవును. అవును. ఓకే. అకారాంతం ఉంటేనే యా వస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము? అకారాంతం ఉంటేనే ఐస్ అవుతుంది అన్నామా? మీ భిస్ అనేది ఐస్ అవుతుంది అన్నామా? ఇక్కడ అకారాంతం ఉంటేనే గేలో ఏమైనది? ఇంగే ఉన్నదే కదా, దాంట్లో ఏకి ఆదేశం ఏంటి? యా. ఓకే. చతుర్థి విభక్తి ఏకవచనములో ఏం చెప్పుకున్నాము? ఏకి ఆదేశం, గేలో ఉన్నటువంటి ఏకి ఆదేశం యా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అకారాంతం ఉంటే. మరి భిస్ ఐస్ ఎప్పుడైతుంది? భిస్ అనేది ఐస్ అకారాంతం ఉంటే. అకారాంతం అంతే. బహువచనంలో. అది అదే బహువచనం. అది అకారాంత పుల్లింగ బహువచనం. బహువచనం. ఉత్తమం. తృతీయ విభక్తి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటిది? చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి ఏ వచనం? ఏకవచనం. ఉత్తమం. ఇప్పుడు చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏంటివి? గే, ఉత్తమం. ఓకేనా? ఇంకేలో మిగిలింది ఏంటి? తృతీయలో కూడా భ్యామే వస్తుంది కదా ద్వివచనం. అవునండి. ఇంకేలో మిగిలింది ఏంటి? ఏ మిగిలింది, యా మిగిలింది చివరికి. ఏ మిగిలింది, ఏ యా ఆదేశంగా వస్తుంది. ఏకి ఆదేశం యా. ఎప్పుడు అకారాంతం అయితేనే, జస్ట్ అకారాంతం. ఇప్పుడు ఆ పెట్టానంటే ఈ యా రాదు, ఇక్కడ వస్తుందా? రాదు. ఓకేనా? సో భ్యస్ అనేది ఏమవుతుంది? భ్యస్. ఉత్తమం. అర్థమవుతుందా? బహువచనం కదా అది. సో భ్యహ అవుతుంది. ఇప్పుడు ఇది భ్యస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది? రామ శబ్దం ఉంది. రామ శబ్దానికి ఇక్కడ భ్యహ వచ్చినప్పుడు ఏమైంది? ఏకారం వచ్చింది. అకారానికి ఏం ఆదేశం వచ్చింది? ఏ వచ్చింది ఆదేశం. ఏ వస్తుంది. అర్థమైందా? సో అదనమాట. కొన్ని ప్రత్యయాలు ఇట్లా ఉన్నప్పుడు అవి చేంజ్ అవుతుంటాయి ముందరివి.
ముందరివి అలా ఉండడం చేత పక్కనవి చేంజ్ అవుతాయి. అర్థమైందా? యా సో ఈ లాజిక్ పట్టుకుంటే మనకు అక్కడ ఏమవుతుంది అవి గుర్తు పెట్టుకుంటే అయిపోయింది ఇంకా మనకు. ఓకే. సో ఒకరు ఉండడం చేత ఇంకొకరు వస్తారు. అవునా? చదువుకునేప్పుడు ఏంటిది, ఒకరు చదువుతున్నారంటే ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. అవునా? సో మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకరు ఉంటే ఒకరు వస్తారు. అవునా? లేకపోతే ఆ ఒకరు లేరనుకోండి, ఇంకొకరు వస్తారా, నా ఫ్రెండ్ రాలేదు కాబట్టి నేను కూడా రాను అనుకుంటారు. అవునా? సో అలా అనమాట. సో ఇది ఒకటి చెప్పేసేయండి. ఏకలవ్య ద్రోణాచార్య ఇక్కడ ఇచ్చారు 2. సో దానికి అంగుష్ఠం యచ్చతి. ఇక్కడ యచ్చ అని వచ్చింది ధాతువు. అవునా? అంటే దదాతి అన్నా కూడా ఇవ్వడమే, యచ్చతి యచ్చతి అన్నా అన్న కూడా ఇవ్వడమే. ఇవ్వడమే. ఇంకా ఇవ్వడానికి ఇంకా వేరే ధాతువులు ఉంటే కూడా ఏం వాడాలి? చతుర్థి చతుర్థి విభక్తిలో విభక్తి. వాడాలి. అర్థమైందా? ఎప్పుడైతే ఏదైతే ఇస్తారో ఇవ్వడానికి వేరే ఏవేవో ధాతువులు తీసుకొస్తామో అప్పుడు అన్నిటితో పాటు ఎవరిని వాడాలి? చతుర్థి విభక్తి. చతుర్థి వాడాలి. చతుర్థి విభక్తిని వాడాలి. ఓకేనా? అది ఇవ్వడము అనేది ఉంటే ఇంకా ఎవరికి ఇస్తున్నావో, ఓకే, ఎవరికి ఇస్తున్నావో వాళ్ళను చతుర్థిలో వాడాలి. ఓకే. సో ఇప్పుడు నేను పుస్తకం ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? పుస్తకం. పుస్తకం ఇస్తున్నాను. పుస్తకం ఎవరికి ఇస్తున్నాను? రాముడికి ఇస్తున్నారు. రాముడికి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం చెప్పాలి నేను? పుస్తకంని రాముడికి ఇస్తున్నాను. ఎలా కవిత చెప్తాను? శిష్యయా రామయ రామాయ రామయ్య అంటావేంటి? ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? రామయ ఆ, యా అందులో రామాయ. అకారాంతానికి దీర్ఘం పెట్టమన్నాము, ఏకి యా ఆదేశం అన్నాము. ఏమైంది? అది రామయ్య అయ్యిందా? ఆయ అందుకే నేను ఏం చెప్పాను? తృతీయ విభక్తిని చక్కగా నేర్చుకోండి. తర్వాత చతుర్థికి వస్తే ఇక్కడ అకారానికి దీర్ఘం వస్తుంది, యకారానికి దీర్ఘం ఉండదు అని చెప్పాను. అవునా? ఏం చెప్పాను? లతయా. అక్కడ లతయ, ఇక్కడ లతాయ అయిపోతుంది. అక్కడ అది కాదు, ఇక్కడ రామ శబ్దానికి అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అకారాంత శబ్దాలకు. ఇది అంటే ఇది ఆకారాంత శబ్దం. అర్థమైందా? రైట్. రామయ అంటావా? రామాయ. రామాయ. ఏమైంది? ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ యా ఆ వచ్చింది. ఇక్కడ ఏమైంది? ఆ అర్థమైందా? యా యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అంటే అర్థం ఏంటి అప్పుడు? తర్వాత నువ్వే అది దాన్ని డీకోడ్ చెయ్యి. అక్కడ వేదసే అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడములో. ఓకే. వేద అంటే తెలుసుకోవడం. వేద అన్నావా వేద అన్నావా? వేదానే వస్తుంది కదా ఆ శ్లోకంలో. తెలియదు నాకు అది. వేదము చెప్తోంది. వేదసేనా? వేద అంటే చంపడం. ఓకే. సో సో ఇందాక నువ్వు పుస్తకం ఇచ్చింది అది సెంటెన్స్ పూర్తి చేస్తా నేను. కవిత రామాయ పుస్తకం దదాతి. ఓకేనా? అక్కడ ఏంటి? రామాయ. ఓకే. ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళను చతుర్థిలో పెట్టాలి కదా. ఇవ్వడం అనేది ఎవరు చెప్తుంది? దదాతి, యచ్చతి అలాంటివి. తర్వాత ఇంకేమైనా ధాతువులు వచ్చాయి అంటే వాటిని కూడా మనం ఎలా వాడుకోవాలి? ఇవ్వడంలో చతుర్థి. చతుర్థి. ఇవ్వడం అనే ధాతువు ఏదైతే ఉంటుందో, ధాతువు ఏదైతే ఆ ధాతువు అర్థాన్ని ఇస్తుందో, చతుర్థి ఐ మీన్ లైక్ ఇవ్వడం అనేది అర్థం ఇస్తుందో కదా. ఇవ్వడం అనే అర్థం ఇచ్చే ఏ ధాతువైనా సరే అది వాడుకుంటే ఎవరికి ఇస్తున్నావో వాళ్ళను చతుర్థిలో పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు అమ్మ శిశువుకి భోజనం ఇస్తుంది. శిశువుకి శిశువుకి పుత్ర అని పెట్టుకోండి అక్కడ. శిశువు అంటే ఇప్పుడు మనకి పుత్ర పెట్టుకోండి. పుత్రాయ.
భోజనం దదాతి. అది ఓకేనా. మాతా పుత్రాయ భోజనం దదాతి. సో అట్లాగే ఆ ఈ దదాతికి గురువు యచ్చుతికి అని తేడా ఉంటుందా కవిత? రెండు ఈ ఒకటే, సందర్భంలో ఇది వాడాలి, ఆ సందర్భంలో అది వాడాలి అని. రెండు ఒకటే. ఓకే, ఎనీ టైమ్ యా, ఎనీ వర్డ్ యూజ్ చేయొచ్చా? ఓకే. ఎనీ వర్డ్ ఎనీ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి గురువు విద్యార్థికి, విద్యార్థిని ఇక్కడ మీరు అకారాంతంది పెట్టుకోండి, ఏమొస్తుందో అక్కడ చూసుకొని పెట్టుకోండి. గురువు విద్యార్థికి ఏమంటాము, పుస్తకాన్ని ఇస్తున్నాడు. జ్ఞానాన్ని చెప్పండి. గురువు శిష్యాయ జ్ఞానం దదాతి. శిష్యునికి అంటున్నాం కదా. సో శిష్యాయ జ్ఞానం దదాతి, అవునా, జ్ఞానం పుస్తకం అలాగా, అవునా. తర్వాత హనుమంతుడు ఏం తీసుకొచ్చాడు, ఏమిచ్చాడు అక్కడ? అంగుళి. ఏమంటాం దాన్ని? హనుమంతః సీతాయాం అంగుళి. అంగుళి ఏమన్నావు? సీత కోసం అంగుళి తెచ్చాడు కదా రాముడి నుంచి, గుర్తుపట్టాడు. అదేనా నువ్వు అడిగేది? తేవడం కాదు, ఇచ్చాడు అని కావాలి మనకు. తెచ్చాడు అంటే మళ్ళీ అది వేరైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు అంటున్నా, తెచ్చాడు ఓకే. అంటున్నావు. హనుమంతుడు ఏమి ఇచ్చాడు మరి? అదే సీతకి ఇచ్చాడు కదా అంగుళి. అదే చెప్పు. ఇచ్చాడు అని వాడకుండా ఇచ్చాడు అని చెప్పు. అదే హనుమంతః సీతాయాం అంగుళి. సీతాయాం ఏంటిది? సీతకి ఆమెకి ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చాడు? ఆమెకి ఇచ్చాడు. సో ఎవరిని సీతాయ. ఎలా వాడాలి? సీతాయ. సీతాయ, నేను సీత అనేది మనం ఏం చెప్పుకున్నాం? అది ఆకారం. ఆకారాంతం. ఆకారాంతానికి ఇలా చెప్పుకున్నామా? లేదు. సీతాయ. జస్ట్ ఈ పుల్లింగమే చెప్పు. అదొకటి కంప్లీట్ గా అయిన తర్వాత స్త్రీలింగంలోకి వెళ్దాం. ఓకే. సీతాయ. సో జస్ట్ ఏదో ఊరికే అట్లా ఏదో చెప్పేసే అక్కడ. హనుమంతః లక్ష్మణాయ సంజీవిని పర్వతం. ఐ డోంట్ నో, అది కూడా తెచ్చాడే అని చెప్పాలి. మీరు హనుమంతాన్ని ఎందుకన్నారు? ఆ సెంటెన్స్ ఫినిష్ చేయండి ఫస్ట్. ఏదో ఒకటి హనుమంత అనే పేర్లు ఉంటాయి కదా, పెట్టుకుంటారు కదా ఇప్పుడు జనాలు ఓకే ఓకే. జనరల్ గా. హనుమంతుడు స్వీట్స్ తీసుకొచ్చాడు. ఓకే. స్వీట్స్ ఇచ్చాడు అనమాట, తీసుకొచ్చి ఎవరికి? ఇచ్చాడు. తమ్ముడికి ఇచ్చాడు. హనుమంతః అనుజాయ మధురం మృష్టాన్నం దదాతి. అంతే. ఇచ్చాడు అన్నాం తీసుకొచ్చి కాబట్టి అంటే ఇచ్చాడు. ఒక్క నిమిషం, ఇచ్చాడు అన్నాను నేను కదా. యా. ఇచ్చాడు అనేది భూతకాలం మీరు నేర్చుకున్నారు. ఏం చెప్తారు? ఇక్కడ యచ్చధాతు తీసుకొని చెప్పండి. అయచ్చ. అయచ్చత్. అయచ్చత్, యా, ప్రథమ పురుషుడు అయచ్చత్. ఇచ్చాడు కదా. అయచ్చత్ ఇస్తాడు. యచ్చిష్యతి అనాలి. ఇక్కడ దా ధాతు అన్నమాట. ఏం ధాతు అది? దదిష్యతి. దా ధాతు. దాస్యతి. దాస్యతి. ఇక్కడ ఈకారము రాదు అందులో. రైట్, యా. సో కాబట్టి దాస్యతి, దా ధాతువు, తర్వాత స్యా ప్రత్యయము తి, దాస్యతి కలిపేయండి అంతే. దాస్యతి. ఇప్పుడు దా అనేది ఏన్షియంట్ లెసన్ లాగా ఉంది ఆ దాస్యతి వాడుతుంటే ఇప్పుడు. సో ఇక్కడ యచ్చతి కూడా, యచ్చతినే దా ధాతువు అనమాట. అది దా ధాతువే యచ్చగా మారుతుంది అది. ఓకే. సో దానికి ఆదేశం అది. దా ధాతువుకి యచ్చ అనేది ఆదేశం. ఎప్పుడు అంటే షిత్తు పరంగా ఉంటాయి, అంటే షకారము లోపించింది ఉండాలన్నమాట దానికి. సో కాబట్టి అప్పుడు అలా వస్తుంది.